బామ్మ. నీళ్ళన్నీ కింద ఒలిగిపోయాయి. గొంతెండిపోతుంది. కాస్త మంచినీళ్ళు తల్లి. ఇదిగో తీసుకొస్తాను. అమ్మా ఇదిగో బామ్మ, తాగండి. మెల్లగా లేవండి. ఇదిగో తాగండి. ప్రాణమైపోయేలా ఉంది తల్లి. లేదు బామ్మ, మీకేం కాదు. ఇదిగో తాగండి. చాలమ్మా. ఈ ఇంట్లో ఒక బిడ్డ పుట్టింది. ఒక వారంలోనే నా రూము నుండి నన్ను గెంటి పారేశారు. ఈ బిడ్డ పెద్దయ్యేలోపు అందరూ నాశనం అవుతారు. నిన్ను మీ అమ్మని నేను ఎన్నోసార్లు తిట్టాను తల్లి. నా పసిబిడ్డగా ఉన్నప్పుడు నిన్ను చంపేయాలని చూశాను. ఒకప్పుడు అలా అనుకున్నాను. నువ్వెప్పుడు అమ్మలా చూసుకుంటున్నావు. నేను పోయే స్థితిలో నువ్వు నాకు నీళ్ళు అందిస్తున్నావు. నేను గుండెలు రాస్తానులే బామ్మ. ఇప్పుడు పర్వాలేదా బామ్మ? నా బిడ్డ నూరేళ్ళు సుఖంగా ఉండాలి దేవుడా. బంగారు తల్లి అందంగా ఉండాలి కదా. ఏం చేస్తానా? ఆశా, ఏ కన్నా, నేను వెళ్ళి ఓ లాయర్ని కలిశాను. ఇప్పుడేంటి కొత్త కేసు? ఒకవేళ ఏదైనా కేసు వస్తే దాన్ని ఎలా ఫేస్ చేయాలో అడగడానికి నేను అక్కడికి వెళ్ళాను. ఇక మీద వకీల్కి ఖర్చు పెడితేనే కదా మీకు బాగుంటుంది. నువ్వనుకుంటున్నట్టు ఇది చిన్న విషయం కాదాశా. అమ్మను బతిమాలో లేక బెదిరించో ఆస్తి రాయించుకున్నాము అని అమ్మ ఒక కంప్లైంట్ రాసిందో నా పేరు చెడిపోతుందని లాయర్ చెప్పాడు. కానీ ఎవరూ బెదిరించలేదుగా. అదే మనసారా రాసిచ్చారు. వేణుబావ కేసు చూసుకోవాలి కాబట్టి వేణుబావ శాస్త్రిని అమ్మేశాం. కేసు ఓడిపోయినందుకు మనమేం చేయగలం? సతీష్ బాబు కూడా ఎన్నోసార్లు మన చేతిలో నుండి తీసుకున్న డబ్బుల కోసం వాళ్ళ ప్లేస్ ని మనకిచ్చేసి వాళ్ళు వెళ్లారు. కోర్టుకి వ్యతిరేకంగా ఏం జరిగింది? నువ్వు చూసేటప్పుడు అంతా కరెక్టే, కానీ చట్టం కళ్ళతో చూసేటప్పుడు అంతా తప్పుగా తెలుస్తుంది. బాలా బ్రెయిన్ వాష్ చేసి అమ్మ ద్వారా ఒక కంప్లైంట్ ఇస్తే మనం ఈ ఇంటిని ఖాళీ చేయాల్సిందే. ఏం జరిగినా నేను దానికి ఒప్పుకోను. మీరు ఇంకేమైనా మాట్లాడాలంటే చెప్పండి. అయ్యో ఆశా, ఈ సమయంలో అమ్మ మనతో పాటు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అనుకున్నది జరుగుతుంది. వెళ్ళిపోయిన వాళ్ళని ఇప్పుడు మళ్ళీ తిరిగి తెమ్మంటారా? నేను అస్సలు ఒప్పుకోనండి. ఏది ఏమైనా పర్వాలేదు, అమ్మని బాలా ఇంట్లోంచి మనం తీసుకురావాలి. ఆ తర్వాత అమ్మను బాలా తీసుకెళ్లి ఆస్తి రాయించుకోవాలని ప్రయత్నించింది అని ఒక కంప్లైంట్ మనం ఇవ్వాలి. కానీ అత్తయ్య రెడీగా ఉండాలి కదండి. అత్తయ్య వెళ్ళిపోయాక మనం నిజంగానే చాలా ప్రశాంతంగా ఉన్నాం. అది పాడు చేయాలా? ఏమిటాశా నువ్వు? కొంచెం ఆలోచించుడు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మకు బాల మీద సింపతి వచ్చి తను చెప్పినట్టు విందే అనుకో, మనకే కదా సమస్య. బాలాక్క దగ్గర నుండి అత్తయ్య తిరిగి వస్తారని మీకు అనిపిస్తుందా? రప్పించాలి, అప్పుడే మనం గెలుస్తాం. ఎలా అండి? వేణు అన్నని జైలు నుంచి బయటికి తీసుకురావాలి. తప్పించిపోతున్నారా? అదిగాదే, జైల్లో తన శిక్ష అనుభవించి 6 ఏళ్లైందిగా. ఇక పిటిషన్ వేసే పెరోల్ దొరుకుతుంది. వేణు అన్నని పరోల్లో బయటికి తీసుకురావాలి. అవసరం లేని పనులన్నీ చేయకండి, అదే మనకి సమస్య వస్తుంది. అత్తయ్య ఇబ్బంది ఇంకా లేదు. ఇంక నుండి సతీష్ బావ అని లాకని పంపిస్తే అయిపోయింది, ప్రశాంతంగా ఉంటుంది. మనం ఇదంతా క్లీన్ చేసే లోపల కోర్టు ఆర్డర్ తీసుకొని బాలా వదిన అమ్మ ఇక్కడ స్టే చేయడం మొదలు పెడితే, అమ్మను మోసం చేసి ఆస్తి మొత్తం రాయించుకున్న కొడుకు. ఇటువంటి ఒక న్యూస్ మీడియాకో ఛానల్కో తెలిసిందే అనుకో, వాళ్ళు ఆడుకుంటారు. తర్వాత అందరి దృష్టికి మనమే చెడ్డవాళ్ళం అవుతాం. అలాంటి జరుగుతుందండి? జరగకుండా ఉండడానికే నేను మార్గాలు చెప్తున్నాను. నాకు ఈ చట్టాల్లో అసలు ఏమీ తెలియదండి. అదంతా నేను చూసుకుంటానే, నువ్వు నాకు సపోర్టుగా ఉంటే చాలు. నేను తోడు ఉంటానండి, ఏది చేయి దాటి పోకూడదు, నాకు అచ్చాలు. చాలు, మిగతాది నేను చూసుకుంటాను. ముందు వేణు అన్నని పరోల్లో బయటికి తీసుకురావాలి. వేణు అన్న వస్తే బాలా కథకు ముగింపు వస్తుంది. తర్వాతంతా ఈజీయే. ఇదిగోండి అత్తయ్య, గంజి వేడిగా తాగండి. నేనింకా కాసేపు పడుకుంటాను. గంజి తాగి పడుకోండి. ఆకలిగా లేదమ్మా. అలాగే ఉంటుంది, మీరు లేచి కూర్చోండి. లేవండి, నేను పట్టుకుంటానుగా. నేను తినిపిస్తాను. తినండి. తినండి అత్తయ్య. నా చేత్తో తినడం మీకు నచ్చట్లేదా? ఇక్కడికొచ్చినందుకు బాధపడకండి. మీకొక కూతురుందని, తన ఇంటికి కొద్ది రోజులు వచ్చామని అనుకోండి చాలు. అత్తయ్య, నువ్వు నా ఇంటి కోడలువు తల్లి. నిన్ను బయటకెంటి బాధలు పెట్టాను. ఇంకెందుకత్తయ్య అవన్నీ ఆలోచిస్తారు? చెడు విషయాలన్నీ మర్చిపోవాలి. తినండి. తినండి అత్తయ్య. ఇంకొంచెం. చాలమ్మా. నన్ను ఇంకొకసారి అమ్మ అని అంటారా? మీరు నన్ను అలా పిలిచిందే లేదు. అమ్మా నాన్న తోబుట్టువులు సొంత వాళ్ళు అని నాతో చాలా మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు నాకంటే ఎవరు లేరు. అందువల్లే
చెప్తావని నేను అనుకున్నానులే. నేను కాకపోతే ఈ ఇంట్లోకి ఎవరంత ధైర్యంగా వస్తారు? అత్తయ్యకి భోజనం పెడుతూ ఉన్నాను. పావు ముంగిసలంటోళ్ళు కదా అత్తా కోడళ్ళు అంటే. జంతువుల్లా కాదుగా మనుషులు. స్వభావంలో ఎప్పుడైనా మార్పు రావచ్చు. బాగుంటే మంచిది. ఏంటి అక్కడే ఉన్నావు? రా. ఆ అమ్మకి భోజనం ఇచ్చేసారా లేక ఇవ్వాలా? ప్రస్తుతానికి చాలన్నారు. అయితే ఒక 10 నిమిషాలక్క, నాకు మీతో కాస్త మాట్లాడాలి. ఉమ్. ఏమిటా విషయం? నా ఫ్యూచర్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ముందు అది కరెక్టా తప్పా అని చెప్పండి. అది కరెక్ట్ అని అనిపిస్తే మిగతా విషయాలకి మీరే నాకు హెల్ప్ చేయాలి. అలా మాట ఇవ్వడం కుదరదు. అసలు విషయం ఏమిటో చెప్పు. మంచి కుటుంబంలో పుట్టిన క్వాలిఫైడ్ అయిన ఒక అబ్బాయి తనకున్న డబ్బు సమస్యల వల్ల ఇప్పుడు చిన్న ఉద్యోగమే చేస్తున్నారు. అలాంటి మనిషిని నేను నా లైఫ్ పార్ట్నర్గా చేసుకుంటే ఎలా ఉంటుంది? బానే ఉంటుంది. నువ్వు ఏదో ఒక ఉద్యోగం చేస్తావుగా, అప్పుడు ప్రాబ్లమ్స్ తీరుతాయి. భార్య సంపాదించే డబ్బుతో భర్త హాయిగా ఉంటాడు. అక్క, నేను సీరియస్గా చెప్తున్నాను. నేను సీరియస్ గానే అన్నాను. నువ్విప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నేను చెప్పనా? శివప్రసాద్. కరెక్టేనా? కాలం ఎంత మారిపోయినా ప్రేమ మాత్రం అక్కడే ఉండిపోయింది. అయ్యో అక్క, ఇది ప్రేమ అని చెప్పలేము. నాకు శివప్రసాద్ నచ్చాడు, కానీ ఆయనకి నేనంటే ఇష్టమా అని నాకు తెలీదు. అవునా? నేనేమనుకున్నానంటే మీరిద్దరూ ప్లాన్లు వేసుకుని ఓకే చేసుకుని నాకు ఫార్మాలిటీ కోసం ఇన్ఫార్మ్ చేస్తున్నారు అనుకున్నాను. ఇంటికి పెళ్లి బ్రోకర్ వచ్చొచ్చి వెళ్తున్నారు. ఎక్కువైతే ఇంకొక నెల. ఖచ్చితంగా ఎవరో ఒకరిని నాకిచ్చి పెళ్లి చేసేస్తారు. కానీ శివప్రసాద్ మొహం తప్ప నాకింకెవ్వరూ అసలు గుర్తు రావట్లేదక్క. మీ ఇద్దరికి వయసు డిఫరెన్స్ ఎంత? వయసు చూసి పెళ్లి చేసుకోవడం అంతా ఒక ట్రెడిషనల్ అలవాటే కదక్క. మనసుకి నచ్చితే అదే చాలు. నాకు ఆయన నచ్చినట్టు శివప్రసాద్కి నేను ఇష్టమని తెలుసుకోవాలిగా. దానికే మీ హెల్ప్ కావాలన్నాను. అది నువ్వే అడగచ్చుగా. అదేగా ఈ కాలం స్టైలు. ఇప్పుడు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్గా ఉన్నాం. నేను డైరెక్ట్గా అడిగాక మిమ్మల్ని చెల్లెలుగానే చూస్తున్నానని తను చెప్తే అయ్యో అవమానంగా ఉంటుందక్క. అలా జరగకుండా ఉండాలంటే మీరే ఆయన దగ్గర కొంచెం అడిగి చెప్పండి అక్క. శివప్రసాద్ ఒక పెళ్లి చేసుకోవచ్చు కదా. ఆ సితారా కూడా నీకు మంచి జోడీగా ఉంటుంది. అలా మాత్రం మీరు చెప్పి చూడండి, అప్పుడే రిజల్ట్ తెలిసిపోతుంది. సీతారా, శివప్రసాద్ నాకు మంచి ఫ్రెండు. అతని ముందు ఒక జోకర్ వేషం వేయాలంటే నా వల్ల కాదు. ఒక క్లోజ్ ఫ్రెండ్కి మంచి కుటుంబ జీవితాన్ని ఏర్పరచాలనే బాధ్యత మీకు లేదా? ప్లీజ్ అక్క, నా కోసం మాట్లాడవా? నాకు శివప్రసాద్ అంటే చాలా ఇష్టం. ప్లీజ్. మనం కలవడం చాలా మంచిదయింది. ఎటువంటి సహాయం లేకుండా బాల వీధిన పడాలి, అదే నా కోరిక. నేను ఒక్కడనే తను బయటికి పంపించలేకపోతున్నాను. ఏం చేద్దాం అనుకున్నప్పుడే మీ గురించి తెలిసింది. మీ ఇక్కడ బాల అంటే పడదనుకుంటా. నాకు దాన్ని ఇంట్లో నుంచే బయటికి పంపేయాలి. అగ్రిమెంట్ వేశారుగా? ఈ సంవత్సరం వేశాను, అదే పద్ధతి తప్పు అయిపోయింది. ఇక అగ్రిమెంట్ ప్రకారం డిసెంబర్ దాకా టైం ఉంది. 6-7 సంవత్సరాలు ఇంట్లో ఉంది కాబట్టి నేను ఖాళీ చేయనని కోర్టులో కేసేసిందంటే మన వల్ల ఏం కాదు. ఎలాగూ రెంటల్ అగ్రిమెంట్ పూర్తయితే ఖాళీ చేసే కదా తీరాలి. ఏం పర్వాలేదు. నా భార్య పేరు పైన ఈ ఇల్లు కాకుండా ఇంకొక ఇల్లు కూడా ఉంది. కోర్టులో స్టే ఆర్డర్ తీసుకుందంటే కేసు పూర్తయ్యేంత వరకు ఆ ఇంట్లో ఉండడానికి హక్కు ఉంటుంది. ఇక మనుషులతో తెరవేద్దాం అనుకుంటే తన మీద దాడికి వచ్చారని చెప్పి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందంటే నేనంతే. ఆ శివప్రసాద్ ఉన్నాడని ధైర్యంతోనే అది అక్కడ ఉంటుంది. బాలని పంపించే కన్నా ముందు శివప్రసాద్ గాడి అంతు తేల్చేయాలి. ఇద్దరికి కూడా ఒకేలాంటి ఇన్సిడెంట్ జరగాలి. ఈ ఊర్లో ఉండడానికి వీల్లేకుండా చేయాలి. అది ఏంటో నువ్వే ప్లాన్ చేసుకో. దానికి ఖర్చు అయ్యే డబ్బు నేనిస్తాను. అది మాత్రం చాలదు. బాల ఇంటికి ఎవరెవరు ఏ టైంలో వస్తున్నారు అన్నది, ఎంత టైం అక్కడ ఉంటున్నారు అన్నది, రాత్రులు ఎవరు వస్తున్నారు అన్నది గమనించడానికి వ్యక్తి కావాలి. నేను టైం దొరికినప్పుడు ఈ ఏరియాకి వస్తూ వెళ్తూ ఉంటాను. డీటెయిల్స్ అప్పటికప్పుడు నాకు అప్డేట్ చేస్తూ ఉండాలి. అవన్నీ చెప్పడానికి నీ మనిషిని ఏర్పాటు చేస్తాను. అలా అయితే బాలసుధ ఇంట్లో పేలాల్సిన బాంబుకు కావాల్సిన మందుగుండు నేను ఏర్పాటు చేస్తాను. బామ్మ మెల్లగా లేవండి. జాగ్రత్త బామ్మ. జాగ్రత్త.
మీ అమ్మాయి ఎవరితోనమ్మా చాలాసేపటి నుంచి మాట్లాడుతోంది? శివప్రసాద్ అంకులే బామ్మ, ఆటో తోలుతున్నారే. ఆ, ఆయన ఇప్పుడు ఇక్కడికి వస్తుంటాడా? ఇంటికి కావాల్సినవన్నీ దగ్గరుండి చూసుకుంటున్నదే అంకులే. ఆ, ఆయనకి పెళ్ళి అవ్వలేదా? అంకుల్కి అమ్మ మాత్రమే ఉండేవారు. ఆవిడ కూడా పోయిన సంవత్సరం చనిపోయారు. బామ్మ, మీ చేయి నేనొక్కనా? ఇప్పుడు నాకు చేతులు నొప్పిగా లేవు, నీ చేతులే నొప్పెడతాయి. ఒక్క నిమిషం. ఆ ఆటో అతనంటే నీకు ఇష్టమేనా? స్కూల్ ఇక్కడి నుంచి కొంచెం దూరంలో ఉంది బామ్మ. బస్ లేనందువల్ల నేను విను నడిచి అక్కడికి వెళతాం. అమ్మ చెప్పింది స్కూల్ బస్ లో పంపిస్తానని. అమ్మ దగ్గర డబ్బు లేదని నాకు తెలుసు కదా, అందుకని నేనే అమ్మకు చెప్పాను వినుని తీసుకొని నేను నడిచే వెళ్తానని. కానీ అంకులే ఎప్పుడు మమ్మల్ని ఆటోలో తీసుకువెళ్తారు. పగలు మాత్రమే వస్తుంటాడా? ఏదైనా అవసరం ఉంటే అప్పుడప్పుడు సాయంత్రాలు కూడా వస్తారు. మీతో ఏ సంబంధం లేని వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చా? బంధం అని చెప్తున్నారే, అంటే ఏంటి బామ్మ? ఆ, బంధువులంటే మీ అమ్మ తరపున కానీ నా తరపున కానీ. అలా మా ఇంటికి వచ్చిందే పెద్ద నాన్న పెద్దమ్మ మాత్రమే. వాళ్ళు తప్ప ఇంకెవరో మాకు తెలియదు బామ్మ. మా నాన్నని కూడా ఇంతవరకు మేము చూడలేదు బామ్మ. వాడు వస్తాడమ్మా, తప్పకుండా మీ నాన్న వస్తాడు. నువ్వేం దిగులు పడుకో. మీ నాన్న వచ్చాక ఇంకన్నీ వాడే చూసుకుంటాడు. నేను ఆ ఆటో అతని గురించి అడిగానని మీ అమ్మతో చెప్పుకోమ్మా. ఒక ఫ్రెండ్గా ఇటువంటి ప్రపోజల్ ఉందని చెప్తున్నానంతే. సితారా విషయంలో నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ నేను మాట్లాడను అంటే తను మనిద్దరిని అనుమానిస్తుంది. ఇందుకు జవాబు నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. సితారాకే డైరెక్ట్గా చెప్పు. సితారా నచ్చకపోవడానికి ఎలాంటి కారణం లేదు, కానీ ఆ ఇష్టం పెళ్లిగా మారడానికి ఎన్నో అడ్డంకులున్నాయి. అది నాకు తెలుసు. అన్నీ ఆలోచించి నీ నిర్ణయం చెప్పు, అంతేగాని నేను చెప్పానని ఏం చెప్పక్కర్లేదు. అలాంటిదేం లేదు బాల, మా మధ్య ఉన్న వయసు వ్యత్యాసమే పెద్ద సమస్య. సితారా మెచ్యూరిటీ లేని అమ్మాయేం కాదు. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమగా జీవించడం మొదలు పెడితే వయసు ఒక అడ్డమేం కాదు. నాకేమనిపించిందంటే మీ మధ్య ఉన్న స్టేటసే. ఏదేమైనా గానీ నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత సితారా ఇప్పుడు జీవిస్తున్నట్టు ఉండలేదు. తన ఫైనాన్షియల్ స్టేటస్కి నేను అంత తొందరగా చేరుకోలేను. అప్పుడు నా జీవిత పరిస్థితులకు తగ్గట్టుగా తను అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. అందుకు తను సిద్ధంగా ఉంటే మాత్రమే మీ ప్రపోజల్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. సితారా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఒక ఆడ మగ కలవాలని నిర్ణయించుకున్న తర్వాత ఎవరేం చేసినా ఫలితం లేదు, చంపితే తప్ప. అందుకు కూడా వెనకాడని ఫ్యామిలీయే సితారా ఫ్యామిలీ. తను చదువుకోవాలి, పెళ్లి చేసుకుని భీష్మించి కూర్చుంది, లేకపోతే ఎప్పుడో చేసేసేవారు. ఒకవేళ జరగనిది కూడా నీతో జరగాలని రాసున్నందువల్లేమో. అమ్మ చనిపోయాక అక్క బావ అందరూ పెళ్లి చేసుకోమని తొందర పెడుతున్నారు. ఏదేమైనా నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకటి, పెళ్ళే వద్దని చెప్పాలి. లేదు, పెళ్లి చేసుకుందాం అని కనుక నిర్ణయించుకుంటే అప్పుడు నన్ను ఇష్టపడేటటువంటి అమ్మాయిని చేసుకుంటేనే కదా మంచిది. అయితే మనస్ఫూర్తిగా మీరిద్దరూ ప్రేమిస్తున్నారన్నమాట. నన్ను మీరిద్దరు కలిసి రెఫరీని చేస్తున్నారు కదా? అలా డైరెక్ట్గా చెప్పలేను, కానీ మేమిద్దరం కలవడానికి మాట్లాడుకోవడానికి కారణం నువ్వేగా. ఇదో ముగింపుకొచ్చే వరకు దీనికి నువ్వు సపోర్ట్గా ఉండాల్సిందే. నిజమైన ప్రేమ మధ్య మూడో మనిషి ఎందుకు? నాతో జీవితం ఎలా ఉంటుందో సితారకు అర్థమయ్యేలా చెప్పాలి. విన్నాక కూడా సితార నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నేను సిద్ధమే. దీన్ని ఎవ్వరు ఆపాలనుకున్నా తనని పెళ్లి చేసుకుని తీరుతాను. కళ్యాణి ఎన్ని రోజులు ట్యూషన్కి వస్తుందో నాకు తెలీదు. ఎవ్వరూ తనకి నచ్చరు, అందువల్ల ఎవరితోని మాట్లాడదు. ట్రై చేసి చూస్తాను. లీవ్ రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ఆ విషయం కళ్యాణ్ ఇంట్లో చెప్పేవా? అవన్నీ చెప్తాను. ఇంకా సూరజ్ అన్నయ్యకి తెలీదు నువ్వే కళ్యాణి టీచర్ అని. నేనే కావాలని చెప్పలేదు, తెలుసుకోవద్దు, అదే మంచిది. పాత విషయాలు తలుచుకొని నువ్వు భయపడక్కర్లేదు. ఇప్పుడు ఆ విషయం నా మనసులో అస్సలు లేదు. అలాగేం కాదే, సూరజ్ అన్నయ్య గురించి తెలుసు. అవసరమే లేకుండా అన్ని బాధల్ని మనసులోనే ఉంచుకుంటాడు. నువ్వే ఆ సుధా టీచర్ అని తెలిస్తే, ఇప్పుడున్న నీ పరిస్థితి తెలుసుకుంటే అస్సలు ఆలోచించకుండా నీకు సాయం చేయడానికి వచ్చేస్తాడు. అది నీకే ఇంకా ఇబ్బందుల్ని తీసుకొస్తుంది.
ఊరికే ఎందుకు చెడ్డ పేరు సంపాదించుకోవడం? అందుకోసమే సూరజ్ అన్నయ్యకి ఈ విషయం నేను చెప్పలేదు.